అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ దూకుడుగానే దూసుకుపోతోంది. ఇప్పటికే 2 లిస్టులను పూర్తి చేసిన హైకమాండ్ 3వ లిస్టుపై ఫోకస్ పెట్టింది. ఇక 3వ లిస్టులోని ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా ఇన్ఛార్జీల మార్పుపై 3వ లిస్టు విడుదల చేసింది. మార్పులు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలూరు, గిద్దలూరు, చింతలపూడి, చిత్తూరు, గూడూరు, తిరువూరు, మార్కాపురం, నందికొట్కూరు, సింగనమల, పెందుర్తి, రాయదుర్గం, కోడుమూరు, మదనపల్లె, పూతలపట్టు, ప్రత్తిపాడు ఉన్నాయి. ఇక లోక్సభ నియోజకవర్గాల విషయానికొస్తే 3వ జాబితాలో 10 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేసింది. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఉన్నాయి. నర్సరావుపేట ఎంపీగా నాగార్జున యాదవ్ను ఖరారు చేశారు సీఎం జగన్. నియోజకవర్గాల్లో వస్తున్న విభేదాలపై కూడా దృష్టి పెట్టిన అధిష్టానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పంచాయతీకి దాదాపు తెరదించింది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సెంట్రల్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేసింది హైకమాండ్. మల్లాదికి మండలి సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం నారాయణస్వామికే టికెట్ ఇవ్వాలని ఓ వర్గం, నారాయణస్వామికి టికెట్ ఇవ్వద్దని మరో వర్గం పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో నారాయణస్వామి నియోజకవర్గం గంగాధర నెల్లూరులో విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది. అటు అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు పార్టీ పెద్దలు.